హాయ్ ఫ్రెండ్స్, రేషన్ దుకాణాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా డివిజన్ల వారీగా కొత్త రేషన్ దుకాణాలు అలాగే ఖాళీ ఉంటే వాటిని కూడా కలిపి భర్తీ ప్రక్రియ అయితే ఆ మేరకు ఆర్డీఓలు అయితే చేపడుతున్నారండి. దీనికి సంబంధించి జిల్లాల వారీగా డివిజన్ల వారీగా తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు నేను మీకు అందిస్తూ ఉన్నాను. ఇందులో భాగంగా మనకు కడప రెవెన్యూ డివిజన్ అలాగే రాజమండ్రి రెవెన్యూ డివిజన్ పరిధిలో దాదాపు ఒక్క డివిజన్ లో 150కి పైగా రేషన్ దుకాణాలు ఖాళీ ఉన్నాయని వీటికి దరఖాస్తు చేసుకోండి అంటూ పూర్తి సమాచారాన్ని అధికారులు అయితే మనకు అందిస్తున్నారు. ఆ వివరాలు నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను. అంతకంటే ముందుగా మీరు ఇక్కడ పక్కన చూస్తున్నారు కదా, ఇదే రేషన్ కార్డు దరఖాస్తు ఫారం. ఈ ఫారం యొక్క లింక్ నేను కింద కామెంట్ సెక్షన్ లో వేస్తాను. మీరైతే డౌన్లోడ్ చేసుకుని ఈ దరఖాస్తు ఫారాన్ని పూరించి మీరైతే మీ సంబంధిత ఎంఆర్ఓ ఆఫీస్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే మనకు ముందుగా కడప రెవెన్యూ డివిజన్ పరిధిలో సంబంధించి రేషన్ దుకాణాల ఖాళీల వివరాలు, వయస్సు, విద్యార్హత తదితర వివరాలను అయితే తెలియజేస్తాను. కడప జిల్లాలోని కడప రెవెన్యూ డివిజన్ పరిధిలో 7 మండలాల్లో ఖాళీగా ఉన్న 153 చౌక దుకాణాల భర్తీ చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు కడప రెవెన్యూ డివిజనల్ అధికారి జాన్ ఇర్విన్ గారు అయితే సమాచారం ఇస్తున్నారండి. ఆసక్తి గల అభ్యర్థులు తమ మండల తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుని పూరించి అందజేయాలన్నారు. దరఖాస్తులను జనవరి 5వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు ఆయా మండల కార్యాలయంలో అందజేయాలన్నారు. దరఖాస్తు చేసేవారి వయస్సు 18 సంవత్సరాలు నిండి 40 ఏళ్లు లోపు ఉన్నవారు, ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులు అయిన వారు అర్హులని, రిజర్వేషన్ల ప్రకారం ఈ రేషన్ షాపులకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. చెన్నూరు మండలంలో 18 షాపులు, అందులో 14 గతంలో భర్తీ చేయని షాపులతో పాటు మరో 4 కొత్తగా గుర్తించిన షాపులు, చింతకొమ్మదిన్నె మండలంలో 20 షాపులు, అందులో కొత్తగా 3 షాపులు అయితే వస్తున్నాయట. ఇక కడప మండల పరిధిలో 32 ఉండగా అందులో కొత్తవి 5 షాపులు అయితే వచ్చాయని, కమలాపురం మండలం పరిధిలో 27 రేషన్ షాపులకు, అలాగే కాజీపేట మండలంలో 35 షాపులకు, అలాగే పెండ్లిమర్రి మండలంలో 8 షాపులు, వల్లూరు మండల పరిధిలో 10 రేషన్ షాపులకు భర్తీ చేస్తున్నాము. జనవరి 5వ తేదీ లోపు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత చెంది అలాగే 18 నుంచి 40 ఏళ్ల లోపు వయసు ఉన్న వారైతే దరఖాస్తు చేసుకోవాలి అంటూ మనకు అధికారులు సమాచారం ఇస్తూ ఉండగా, ఏ గ్రామాల్లో ఖాళీలు ఉన్నాయి, వాటి రిజర్వేషన్ వివరాలు ఏంటనేది మీకైతే మీ గ్రామ వార్డు సచివాలయాల్లో అధికారులను అడిగినా చెప్తారు. లేదా మీ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినట్లయితే అక్కడ నోటీస్ బోర్డు మీద వివరాలు ఉంటాయి. అవి చూసి మీ గ్రామంలో ఖాళీలుండి రిజర్వేషన్ మీకు అనుకూలంగా ఉన్నట్లయితే మీరు ఈ కామెంట్ సెక్షన్ లో ఇచ్చిన దరఖాస్తు ఫారాన్ని డౌన్లోడ్ చేసుకుని పూరించి దానికి కావాల్సిన జిరాక్స్ పేపర్లు జతపరిచి మీ ఎంఆర్ఓ గారి కార్యాలయంలో జనవరి 5వ తేదీ లోపు అయితే ఇవ్వండి. ఇక రాజమండ్రి డివిజన్ పరిధికి సంబంధించి రేషన్ దుకాణాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన అధికారులు ఆ వివరాలను అయితే తెలియజేస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం డివిజన్ పరిధిలో రేషన్ కార్డుల సర్దుబాటు వలన ఏర్పడిన ఖాళీల భర్తీకి శాశ్వత ప్రాతిపదికన రేషన్ డీలర్ల నియామకం చేపడుతున్నట్లు రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్ కృష్ణనాయక్ గారు అయితే సమాచారం ఇస్తున్నారండి. ప్రస్తుతం డీలర్ రాజీనామా చేయడం, కొంతమంది మృతి చెందడం వల్ల గుర్తించిన ఖాళీలు, రేషన్ కార్డుల సర్దుబాటు వలన కొన్ని చోట్ల కొత్తగా ఏర్పడిన ఖాళీలను భర్తీ చేస్తున్నట్టు తెలిపారు. డీలర్ల ఎంపిక రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుందన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్ లో పొందుపరిచిన నిబంధనలకు లోబడి తమ దరఖాస్తులను అయితే తహసీల్దార్ కార్యాలయంలో గాని, రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో గాని నేరుగా జనవరి 8వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు అందజేయాలన్నారు. దరఖాస్తులు తహసీల్దార్, సబ్ కలెక్టర్ కార్యాలయంలో దొరుకుతాయంటూ అధికారులు అయితే తాజాగా సమాచారం ఇస్తూ ఉండగా, ఏ మండలంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఏ గ్రామంలో ఖాళీలు ఉన్నాయి అనే వివరాలను ఇక్కడ అధికారులు అయితే తెలపలేదు. మనకు రేపు ఉదయం వచ్చే న్యూస్ పేపర్ లో, ఈనాడు కావచ్చు, సాక్షిలో బహుశా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రాజమండ్రి డివిజన్ ఉన్నవారు చూసి తెలుసుకోండి. లేదంటే మీ గ్రామ వార్డు సచివాలయాల అధికారులను అడిగినా చెప్తారు. మీ ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్ళినట్లయితే నోటీస్ బోర్డులో పూర్తి వివరాలు ఉంటాయి. మీ గ్రామంలో ఖాళీలుండి రిజర్వేషన్ మీకు అనుకూలంగా ఉన్నట్లయితే నేను కామెంట్ సెక్షన్ లో పెట్టినటువంటి దరఖాస్తు ఫారాన్ని డౌన్లోడ్ చేసుకుని మీరైతే దరఖాస్తు చేసుకోండి.
ఈ రేషన్ దుకాణాలకు సంబంధించి ఏ జిల్లా నుంచైనా ఏ రెవెన్యూ డివిజన్ నుంచైనా అధికారులు నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడు తక్షణం ఆ సమాచారం మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ మీకు పూర్తి సమాచారాన్ని తెలియజేస్తూ ఉంటుంది. ఈ సమాచారాన్ని మీరు చూసి తెలుసుకుంటూ ఉండడం కోసం వెంటనే ఈ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.